వెంకటేశ్వర వైభవం ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వర్ణ భారతి ట్రస్ట్, టీటీడీ, ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 8 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి నిర్వహించే అర్చన సేవా కార్యక్రమాలను యథాతథంగా 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విశాఖ, గుంటూరు, నెల్లూరులో జరిగాయి. స్వామివారి సేవలను ఉత్తరాది భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 5 వారాంతర సేవలు ఉంటాయి. అట్లాగే కళ్యాణోత్సవం నిత్యం జరుగుతూ ఉంటుంది. మరి పుష్పయాగం లాంటి రిచువల్ అయితే సంవత్సరంలో మన బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడే జరుగుతూ ఉంటాయి. మరి స్వామివారికి ఈ రకంగా జరిగే సేవలన్నీ కూడా సామాన్య భక్తులకి మరి అందుబాటులో లేవు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి స్వామివారే మరి ఎక్కడికి వీలైతే అక్కడ ఈ వెంకటేశ్వర వైభవోత్సవాలనే కార్యక్రమం పేరుతో అన్ని సేవల్ని సామాన్య ప్రజలకి ఎలాంటి రుసుము లేకుండా దర్శించుకున్నటువంటి భాగ్యాన్ని కలిగజేయడం జరుగుతుంది. మనం రాష్ట్రంకే ఎందుకు కన్ఫైన్ చేయాలి, ఆంధ్రాకి ఎందుకు కన్ఫైన్ చేయాలని చెప్పి లేదు. మనం మొదలు పెట్టాలంటే ముందు దేశ రాజధానిలో మొదలు పెట్టాలి అని చెప్పి ఢిల్లీలో మొదలు పెట్టాలి ఈ కార్యక్రమం అని చెప్పి నేను ఆలోచనతోటి నాన్నగారితో చెప్పడం జరిగింది. అలాగే జేఈఓ గారితో, ఈఓ గారితో డిస్కస్ చేయడం జరిగింది, చైర్మన్ గారితో, వీళ్ళందరితో కూడా. అన్నప్పుడు సాధ్యాసాధ్యాల గురించి తెలియదు. అప్పుడు ఆ టైంలో అయితే అసలు ఎలాగా ఏంటి అనేది కూడా ఏం ఆలోచన లేదు. కానీ సంకల్పం ఏంటంటే ఢిల్లీలో చెయ్యాలి. చాలా సంతోషం. ఎందుకంటే నెల్లూరులో మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లక్షలాది మంది శ్రీవారి భక్తులు వచ్చి అక్కడ మొత్తం వైభవోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాకు కూడా గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. ఢిల్లీ ప్రజలు కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము తిరుపతికి వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నాం. సుప్రభాతం నుంచి ఏకాంశ వరకు ఏదైనా సేవ చూడంటే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎటువంటి రుసుము లేకుండా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి మాకు రాబో రోజుల్లో అన్ని విధాల ఢిల్లీ ప్రజలు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి